హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ లెసన్ అండి. శతక సుధ. శతకం అంటే నూరు నూరు లేదా నూటికి పైగా పద్యాలతో ఉంది అని ఓకేనండి. శతకం అంటే 100 అని నార్మల్గా గుర్తుంచుకోవాలి. కానీ శతక పద్యాలకు మకుటం ఉంటుందండి. శతకం అంటే మకుటం అనేది ఉంటుంది. ఇవి ముక్తకాలు అండి. మకుటం అంటే ఏంటి? ముక్తకాలు అంటే ఏ పదానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుందన్నట్టు. అంటే సొంతంగా భావంతో ఉంటుంది. మకుటం, ముక్తకం. ఓకేనా అండి. మకుటం, ముక్తకం. శతక పద్యాలకి మకుటం ఉంటుంది. అంటే ముక్తకాలు. ఓకేనా అండి. నెక్స్ట్ సుమతి శతకం అండి. ఫస్ట్ సుమతి శతకము బద్దెన అండి. ఇక్కడ 1, 2, 3 సుమతి. సుమతి అని అంటే మంచి కదండి. మంచి కాబట్టి బద్దెన, బుద్ధి లేకుండా ఉండే వ్యక్తి బద్దెన అండి. అందుకే సుమతి పద్యం చెప్తారన్నట్టు. ఓకేనండి. సుమతి శతకం బద్దెన 13వ శతాబ్దం అండి. 1, 2 అంటే 13వ శతాబ్దం. కంద పద్యాలు రాసిన కవి. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా. బద్దెన కంద. బద్దెన కంద పద్యాలు రాసిన కవి. వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన అండి. ఎవరండి బద్దెన? భద్రభూపాలుడు. భద్రంగా ఉంటాడు. ఓకేనా అండి. ఏమి తెలియదు, అందుకే సుమతి శతకంని రచించారని ఇట్లా. చరిత్రకారుల అభిప్రాయం. నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం రాశాడు. ఓకేనా అండి. ఏం రాశాడు? నీతి శాస్త్ర ముక్తావళి. ఏమి రాదు కానీ నీతిని గురించి మాత్రం చెప్దాం అనుకుంటాడు. సుమతి శతకం బద్దెన కంద గురించి చెప్తాడు. చాళుక్య భద్రభూపాలుడే బద్దెన. ఏమి రాదు కాబట్టి నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాస్తాడు. ఏమి రాని వాళ్ళకే మార్క్స్ వస్తాయి, అట్లా కదండి. అన్ని చదివిన వాళ్ళకి మార్క్స్ రావు కదా, జాబ్స్ రావు కదా, అట్లా. దాశరథి అండి. దాశరథి ఎవరు? కంచర్ల గోపన్న అండి. ఓకేనా. దాశరథి గోపన్న. ఓకేనా అండి. 17వ శతాబ్దం. ఓకేనా అండి. బాగా కష్టాలు పడతారు కాబట్టి ఏడ్చుకుంటా ఉన్నారు అన్నట్టు ఏడుస్తారు 17 అని అట్లా గుర్తుంచుకోండి. సో ఇతని పేరే కంచర్ల గోపన్న పేరే రామదాసు అండి. ఇతని రియల్ నేమ్ కంచర్ల గోపన్న, రియల్ నేమ్ రామదాస్ అండి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవాడు. ఓకేనా అండి. కంచర్ల కంచర్ల గోపన్న, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఓకేనా అండి. నెక్స్ట్ నరహరి నరసింహ శతకం. ఓకేనా అండి. నరసింహ శతకం. నరసింహ అంటే నృకేసరి శతకం. నృకేసరి. ఓకేనా అండి. నృకేసరి శతకం. ఎవరు రాశారు? కాకుసం శేషప్ప కవి. ఓకేనా అండి. నరసింహ శతకం నృకేసరి. ను కాగా కే కాబట్టి కాకుసం శేషప్ప కవి. 18వ శతాబ్దం అండి. ఓకేనా. జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి నర కాదండి, ఈయన నారసింహునికి అంకితం ఇచ్చాడు. ఓకేనండి. నరసింహ శతకం నారసింహునికి అంకితం ఇచ్చాడు. నరహరి శతకం, ధర్మపురి రామాయణం అనేవి రచనలు చేశారు. నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులు. ఓకేనా అండి. ఈయన నరసింహ శతకం ఎట్లుంటుందండి? నుడికారాలు ఉంటాయి, పదబంధాలు ఉంటాయి, లోకోక్తులు అనేటివి ఎక్కువగా ఈయన పద్యాల్లో కనిపిస్తాయి అన్నట్టు. ఓకేనా అండి. ఈయన అమిత కీర్తిని ఇవన్నీ కూడా ఈయనకి అమిత కీర్తిని తెచ్చిపెట్టాయి. ఓకేనా అండి. ఈయన రచనలు ఏంటండి? నరహరి, ధర్మపురి రామాయణం. నరహరి శతకం, ధర్మపురి రామాయణం, లోకోక్తులు, పదబంధాలు అండ్ నుడికారాలు, ఇటువంటివి అన్నీ కూడా పద్య రూపంలో వ్యక్తీకరించాడు కాబట్టి అమిత కీర్తి అని అంటారు. వేమన శతకం. ఓకేనండి. వేమన శతకం 17. ఓకేనండి. సహజ కవి అండి. సహజంగా ఉండే కవి. సహజ 1, 2, 3 సహజ. వేమన 1, 2, 3 అంటే నంబరింగ్ ఇచ్చుకుంటే తొందరగా ఐడియా వస్తాయని. వేమన సహజ కవి. కడప జిల్లాకి చెందినవాడు. ఈయన పద్యాలలో లోకజ్ఞానము, నీతి, మానవత విలువలు అనేవి కనిపిస్తాయి. ఓకేనండి. ఈ ఈ కాకుసం శేషప్ప కవి పద్య రచనలో నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులు. ఓకేనా అండి. వేమన శతకంలో లోకజ్ఞానం, నీతి, మానవత విలువలు కనిపిస్తాయండి. ప్రజెంట్
ఇంకొకటి ఏంటంటే జన వ్యవహారాల్లో తేలికమైన ఉపమానాలతో ఉంటుందండి. ఓకేనా అండి. ఉపమానాలతో పద్యం ఉంటుంది. జన వ్యవహారాల్లో ఉంటుందన్నట్టు. ఓకేనా అండి. వేమన శతకం. జన వ్యవహారం వేమన. ఓకేనా అండి. ఉపమానం. ఓకేనా. ఉపమానం అంటే వేమనలనా ఉంది కదండి, అట్లా గుర్తుంచుకోండి. ఉపమానాలతో ఉంటుందన్నట్టు. నగ్న సత్యాలు శతకం. ఓకేనండి. ఎవరు? రావి కంటే రామయ్య గుప్తా. సత్యాల్ని రామయ్య పాటిస్తాడు కాబట్టి ఇట్లా రావి కంటే రామయ్య గుప్తా అని గుర్తుంచుకోండి. 1936 2009. ఓకేనా అండి. 1936 2009 ఇది విద్యా హక్కు చట్టం. ఇది భారత ప్రభుత్వ చట్టము కంటే ఒక సంవత్సరం ఎక్స్ట్రా. ఓకేనండి. నెక్స్ట్ బిరుదు. బిరుదు ఏంటండి? కవిరత్న. ఇక్కడ చూడండి, రావి కంటి ఇక్కడనే ఉందండి, కవి రివర్స్. కవిరత్న అనే బిరుదు ఉంది. పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడండి. ఓకేనా. రామయ్య మంతనికి చెందినవాడు. రచనలు: గౌతమేశ్వరి, గీతామృతం, వరద గోదావరి. ఓకేనండి. రామయ్య ఏ ఏ రచనలండి? గౌతమేశ్వర శతకం, గీతామృతం. ఓకేనండి. రాముడికి చెందినవి. వరద గోదావరి. ఓకేనండి. రిలేటెడ్గా ఉన్నాయి చూడండి. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి. నెక్స్ట్ వరకవి మంత్రకూట వేమనగాను సుప్రసిద్ధుడు. ఇంకా ఏమని పిలుస్తారండి ఇతన్ని? కవిరత్న, వరకవి, మంత్రకూట వేమనగాను ప్రసిద్ధుడు. ఓకేనా అండి. నెక్స్ట్ శ్రీనివాస బొమ్మల శతకం. ఓకేనండి. ఆడెపు చంద్రమౌళి. శ్రీనివాసుడు. ఓకేనండి. శ్రీనివాసుడు చంద్రమౌళి లేకపోతే చంద్రుడు. ఓకేనా. శ్రీనివాసుడు చంద్రుడు. ఓకేనండి. శ్రీనివాసుడు ఆడెపు చంద్రమౌళి. 1939 2009. ఓకేనండి. నెక్స్ట్ హన్మకొండ జిల్లా రంగశాయిపేట. ఎక్కడండి? హన్మకొండ జిల్లా రంగశాయిపేట. ఓకేనండి. ఇక్కడ ఇట్లా గుర్తుంచుకోవచ్చు. ఆ డెప్పులో అట్లుంది కదండి, ఇట్లా అన్నట్టు. ఓకేనా అండి. హనుమకొండ జిల్లా రంగశాయిపేట. బిరుదు కవి శశాంక. ఇక్కడ డబల్ షాలు ఉన్నాయండి. ఇక్కడ డబల్ శ్రీలు ఉన్నాయండి అట్లా. ఓకేనా అండి. డబల్ శ్రీ, డబల్ షా. ఓకేనా అండి. కవి శశాంక ఆడెపు చంద్రమౌళి. ఓకేనా అండి. ఇట్లా కూడా గుర్తుంచుకోవచ్చు అండి. ఈ లీల ఎట్లా కనిపిస్తుందండి? షా అన్నట్టు కనిపిస్తుంది కానీ అట్లా. ఓకేనా అండి. ఐడెంటిఫికేషన్ అంతేనండి. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం అనేవి ఈయన రచనలు. ఓకేనండి. ఈ రామాయణ రమణీయం అనేది పద్యకావ్యం అండి. రామాయణ రమణీయం పద్యకావ్యం. పద్యాలు వాడతారు కదండి వీటిపైన అట్లా. వేములవాడ రాజరాజేశ్వర శతకము ఆడెపు చంద్రమౌళి కాబట్టి ఇక్కడ శ్రీనివాసుడు వచ్చిండు, ఇక్కడ చంద్రుడు వచ్చిండు, ఇక్కడ మనకు రావాల్సింది రాజరాజేశ్వరుడు. ఓకేనండి. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయము అనే పద్య కావ్య రచనలు చేశాడు. నెక్స్ట్ అండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. ఓకేనండి. యాదగిరి లక్ష్మీ నరసింహ సంపత్ కుమారాచార్య. ఓకేనండి. 1 2 3 టైమ్స్ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇంట్లోనే మనకు గుర్తుండేటట్టుగా చూసుకోవాలండి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. దూపాటి సంపత్ కుమారాచార్య. ఓకేనండి. 20వ శతాబ్దానికి చెందిన కవి. ఎక్కడనండి? ఖమ్మం జిల్లా. యాదగిరి వాస నృసింహ రమావిభో ప్రభు. ఓకేనా అండి. రమావిభో ప్రభు నృసింహ యాదగిరి. ఓకేనా అండి. ఇది మకుటం అండి. ఇంకా ఇందులో ఉన్నటువంటి కొన్ని అర్థాలు చూసానండి. తావి అంటే ఏంటండి? కీర్తి, పరిమళం, సువాసన. ఓకేనండి. కీర్తి, పరిమళం, సువాసన. నెక్స్ట్ అండి శ్రీ అంటే సాలెపురుగు, పాము. ఓకేనండి. ఇవేంటి? నానార్థాలండి. శ్రీ, సాలెపురుగు, పాము. సంధి ఏమండి? పూర్వపర స్వరములకు పరస్వరం ఏకాదేశం అవుట అండి. పూర్వపర స్వరములకు పరస్వరమే, ఈ పరస్వరమే ఏకాదేశం అయితే దాన్ని సంధి అంటామండి. ఓకేనా. ఏకాదేశం ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం అన్నట్టు. ఏకమైపోవడం అంటే వచ్చి జాయిన్ అయిపోవడం. ఓకేనండి. వచ్చి యాడ్ అయిపోవడం. పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అవ్వటం సంధి. శ్రీ అంటే సాలెపురుగు, పాము.